ఈ నడుమ ఆల్మొగలు ఆ అంటే ఊ అంటే విడాకులని కోర్టు మెట్లు ఎక్కబట్టే. అరే లగ్గమై 6 నెలలు కూడా గడవదు. అప్పుడే సంసారంలో లొల్లిలైతున్నాయి. మాతోని కాదు కలిసుండుడు, విడిపోవుడే దీనికి మార్గం అనుకుంటా అర్థం పర్థం లేని తొవ్వల పోతురు. జీవితాంతం కలిసి నడవాలని 7 అడుగులేసినోళ్ళు చిన్న చిన్న వీటికి కూడా సర్దుబాటు చేసుకోకుండా ఇడిపోదామని ఇడుపు కాయిదాలకు అప్లై చేస్తురు. ఇక కోర్టు కూడా ఎంతకని చూస్తుంది, ఎన్ని రోజులని ఊకుంటది. పానికి మాలిన సాకులు చెప్తే తిక్కలేస్తుందా లేవ్వదా? అందుకే ఇప్పటి సంది కూర వండలేదు, బాసన్లు దోమలేదు, బట్టలు విండలేదు అని ఆడోళ్ళ మీద సాకులు చెప్పి విడాకులు కావాలని పోతే నడవదని తేల్చి చెప్పింది హైకోర్టు. కోర్టుకు అట్లా కోపం రానికే కూడా ఒక కారణం ఉంది. ఎల్బీ నగర్లో ఉండే ఓ మోతవారి మొగాయన అలా ఇంటి ఆమె వంట చేస్తలేదు, ఇంట్లో పనులు చేస్తలేదు, మా అమ్మకు సాయం చేస్తలే, నాకు ఈమెతో సంసార బండిని గుంజుడు కాని పని, నాకు విడాకులు కావాలి ఎట్లనన్నా చేసి ఇక కాయిదాలు ఇప్పిమని కోర్టు మెట్లెక్కిందట. దీని మీద విచారణ చేసిన కోర్టు అసలు ఈ ఆల్మొగలు ఏం చేస్తారు, ఎవరు ఎంతసేపు కొలువు చేస్తారో చూసి కేసును కొట్టేసి తీసుకుపోయి చెత్త డబ్బలేసింది. ఎందుకంటే భార్య భర్త ఇద్దరు కొలువు చేస్తున్నప్పుడు భార్య మీద ఇంటి పనులు చేస్తేలే అని కేసులు వేస్తే నడవది. ఎందుకంటే మొగాయనతో సమానంగా ఆడమే కూడా బ్యాగ్ వేసుకొని కొలువుకు పోయినప్పుడు ఇంట్లో పనిని కూడా సమానంగా చేసుకోవాలి. ఆ మొక్కదాని మీదే పని మోపు చేసి వంట చేస్తలే, ఇంట్లో పనులు చేస్తలే అని ఇంకో పని కోర్టు మెట్లు ఎక్కితే నడవది కథ. ఈ చిన్న చిన్న కారణాలతోని పెండ్లి బంధం తెంపే ప్రసక్తే లేదు. ఏదన్నా బలమైన కారణం ఉండి విడాకులు రావాలంటేనే ఏళ్ళు గడుస్తాయి. అసోంటిది ఈ ఉప్పు కారణాలు తీసుకుపోయి ఇంటెనకల వారేమని ఆ మోత వారికి మొట్టికాయలు వేసి దోలిచ్చింది. అంతేకాదు, మారుతున్న కాలానికి తగ్గట్టు ఆడోళ్ళు చేస్తున్న కష్టానికి తగ్గట్టు భర్తలు కూడా సాయం చేయాలి, ఇంట్లో పనిని సమానంగా పంచుకోవాలి. ఎట్లయితే ఆమె మీ సంసార బండికి ఇంకో తాడు పెట్టి గుంజుతుందో మీరు కూడా అట్లనే ఇంట్లో పనికి సాయం చేయండి. అంతేగాని ఈ పనికిరాని కారణాలు ఇంకో పారి పట్టుకొస్తే షీరి చింతకు గడతామని దోలింది. మరి ఇంత బంపర్ ఆఫర్ సీదా హైకోర్టు నుంచి వచ్చినాక కొలువులు చేసి ఆడోళ్ళు ఊకుంటారా? అబ్బా సాయిరామ్ అంటే అన్నారు కానీ ఆ ఊహ ఎంత బాగుందని మురిసిపోతురు. కొందరేమో కోర్టు ఎన్ని తీర్పులు ఇచ్చినా మా ఆడోళ్ళకి ఇంట్లో పని తప్పదని నారాజు అవుతారు. ఎవ్వరు ఎన్ని చెప్పినా ఏం తీర్పులు ఇచ్చినా గానీ భార్య భర్త కలిసిమెలిసి అన్ని పనులు చేసుకుంటేనే ఆ సంసారం సాపుగా సాగుతుంటది. లేకుంటే గిట్లనే అవుతుంది. ఏమంటారు?